ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఈస్ట్ ముంబై అని అన్నారు. ఓకే. వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి కాల్ ట్రాన్స్ఫర్ చేశారు సార్. అయితే పీసీసీ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోండి, మీకు సేఫ్గా ఉంటుంది అనేసి అని అనండి. సో అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు మీకు ఒక వీడియో కాల్ వస్తుందండి, ఆ వీడియో కాల్లో మీరు జరిగింది చెప్పండి, మీకు పీసీసీ సర్టిఫికేట్ పంపిస్తారు అని చెప్పేసి అన్నారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మీ యొక్క ఐడెంటిటీ అనేది మిస్యూజ్ అయిందని చెప్తున్నారు, రైట్? అవును సార్. మీరు ప్రెజెంట్ ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ సార్. తెలంగాణ స్టేట్. అవును సార్. కానీ మీ ఐడెంటిటీ మిస్యూజ్ అయింది సార్ 7th నవంబర్ అంట సార్. 7th నవంబర్ 2024. మీ ఐడెంటిటీ ఎక్కడ మిస్ అయింది? నాది ఎక్కడ మిస్ కాలేదు సార్. నేను ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ వెళ్తే బాగుంది సార్. నేను ముంబై ఎప్పుడు పోలేదు సార్. ముంబై ఎప్పుడు పోలేదు? లేదు సార్. చూడండి, మీరు ఇప్పుడు ఇస్తున్న కంప్లైంట్ రిమోట్ కంప్లైంట్. ఓకే, రిమోట్ కంప్లైంట్ అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇచ్చే కంప్లైంట్ రిమోట్ కంప్లైంట్ అంటారు. ఓకే, మేము తీసుకునేది రిమోట్ అండ్ ఫార్మల్ కంప్లైంట్. ఓకే, ఈ ఫార్మల్ కంప్లైంట్ లో మీ యొక్క ఫేస్ అండ్ మీ యొక్క ఆడియో అనేది రికార్డ్ అనేది అవుతుంది. ఓకే, ఏదైతే మీరు కంప్లీట్ గా రికార్డింగ్ స్టేట్మెంట్ వాట్సాప్ లో మాట్లాడుతున్నారు, ఇది ఒక డైరెక్ట్ కాల్ కాదు. ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు కనెక్ట్ అయితే మా నుంచి మళ్ళీ మీకు కనెక్ట్ అయింది. ఓకే, ఓకే సార్. స్పీకింగ్ కాన్వర్జేషన్ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ కంప్లీట్ ఒకసారి రికార్డ్ అనేది ఆన్ చేసినారా, ఆ కంప్లీట్ మొత్తం స్టేట్మెంట్ అనేది మీరు చెప్పండి. అసలు ఏంటి మీ ఇష్యూ ఏంటి అనేది అప్పుడు మీరు చెప్పచ్చు. ఓకే, ఓకే సార్. ఒక నిమిషం మీరు లైట్. సో మీ యొక్క క్లారిఫికేషన్ కోసం నేను నా యొక్క ఐడెంటిటీ కార్డ్ మీకు పెడుతున్నాను, చూడండి. ఏంటి సార్, ఏదో పంపించారు సార్. అది నా యొక్క ఐడెంటిటీ కార్డ్. ఓకే, ప్రదీప్ సావంత్. అది జస్ట్ మీ యొక్క క్లారిఫికేషన్ కోసం మాత్రమే పంపించాను. ఓకే, దాన్ని మిస్యూజ్ చేయొద్దు. మీరు ఒకసారి వీడియో కాల్ రండి సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ లో కదా. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు మీరు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా సార్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. అవును సార్. ఓకే, సో నేనైతే మీ పేరు మీద అనేది రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారు, మీ హౌస్ లో ఉంటే హౌస్, ఆఫీస్ ఉంటే ఆఫీస్ లో మీరు ఒక సపరేట్ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి కంప్లీట్ గా 1:1 రికార్డింగ్ స్టేట్మెంట్ అనేది ఆన్ చేస్తాం. నేను ఇప్పుడు ఒకరిని ఉన్నాను సార్, ఆఫీస్ రూమ్లో ఉన్నాను. డిలీట్ కూడా చేసేసాడు అమ్మడి కొడుకు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు వాడు, జాగ్రత్తగా ఉండండి, ఓ అనవసరంగా మా అమ్మ అయిపోకండి వాడు వేస్తాడు. ఇందాక ఐడి కార్డ్ పెట్టిండు, ఆడేమనుకుని డిలీట్ చేసిన అనేసి ఆల్రెడీ నేను వేరే దాంట్లో పెట్టినా. ఇట్లా వస్తుంది, ఏది ఐడి కార్డు ఎటుపోయింది అది, ఇట్లా ఇదంతా వన్ ఐడి కార్డు. పోలీస్ ఆఫీసర్ అంట, ప్రదీప్ సావంత్, అందరి ముంబై. ఈ విధంగా వస్తుంటుంది, నమ్మద్దు, జాగ్రత్త. మళ్ళీ ఇప్పుడు ఎట్లా మళ్ళీ వీడియో కాల్ వస్తుంది 1 minute.